నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శుక్రవారం నుండి జరిగే 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించిన ఎంఈఓ లక్ష్మీనారాయణ. వైభవంగా ముగిసిన నాజర్పేటలోని పాండురంగస్వామి దేవస్థానం 84వ వార్షిక మహోత్సవాలు. పట్టణ నాజర్పేట అనుగోలు వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగస్వామి దేవస్థానం 84వ వార్షిక మహోత్సవాలు గురువారంతో ముగిశాయి. 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరిగిన ఈ వార్షిక మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు స్వామివారికి పంచామృత అభిషేకములు, విష్ణు సహస్రనామ పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కన్నుల పండుగగా జరిపారు. డాక్టర్ శ్రీనివాస్, శ్రీదేవి దంపతులు వ్రతంలో పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. బ్రహ్మశ్రీ గౌరవాజుల ఆంజనేయ శాస్త్రి శిష్య బృందంచే సద్గురు శ్రీ త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీహరుని చూసి ఇట్లా ప్రార్థించినటువంటి వాడు భక్తుల బాధలు తొలగించు శ్రీమన్నారాయణ. ఓ నారద మహాముని, ఈ వ్రతము శక్తి గల సంధ్యావంద్యానుష్ఠాన ప్రకారముగా చేసుకొని చేయవలను. ప్రథముగా గణపతి మొదలగు త్రిదేవతలను త్రిమాతలు ఆవాహనించిన చేసుకొని ధ్యానము చేయవలను. రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి దేవస్థానం 84వ వార్షికోత్సవం సందర్భముగా ఇవాళ ఐదో రోజు సందర్భముగా ఇవాళ ఉదయాన్నే ప్రాతకాలం పంచామృత అభిషేకము, నిత్య పూజలు నెరవేర్తించుకున్న తర్వాత రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతము జరుగుచున్నది. కావున భక్తులందరూ స్వామివారి కృపకు పాత్రులై ఉండవలసిందిగా కోరుతున్నాము. ఈ విధానముగా రేపు 24వ తారీఖు శుక్రవారం నాడు ఇది పాండురంగ స్వామి వారి దేవస్థానం తరపున అన్నదానము జరుగుచున్నది. కావున భక్తులు అందరూ అన్నదానముకు ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. తెనాలి నాజర్పేటలోని పాండురంగ స్వామి 84వ వార్షికోత్సవం సందర్భంగా మరి గత 5 రోజుల నుంచి కూడా అనేక కార్యక్రమాలు కమిటీ వారు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఇవాళ ఈ 5వ రోజు అయినటువంటి శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతము జరుగుతున్నది. కావున భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. రేపు లాస్ట్ రోజు కావున రేపు అన్నదాన కార్యక్రమం కూడా గత 84 సంవత్సరాల నుంచి కూడా అనేక మంది భక్తులు కూడా అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యి రేపు దాదాపు 3000 పైన చిల్లర కూడా అన్నదాన కార్యక్రమానికి హాజరవుతున్నారు. కావున ఈ అన్నదాన కార్యక్రమంలో అందరూ భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నారు. జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి ప్రతి ఒక్క విద్యార్థికి పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని మండల వ్యవసాయాధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. తెనాలి మండలానికి ఇప్పటికే బుక్స్ రావడం జరిగిందని, మొత్తం 1,00,000 పుస్తకాలు అవసరం ఉందని, పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ప్రతి ఒక్క విద్యార్థికి బుక్స్ పంపిణీ చేసే విధంగా చూస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ బుక్స్కు సంబంధించి లింక్ను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. విద్యాకారులకు సంబంధించి టెక్స్ట్ బుక్స్ మండలానికి రావడం జరిగింది. దీనిలో మొత్తం మనకు 1,00,000 పుస్తకాలు అవసరం అయితే మరి జూన్ 12 లోపే అన్ని పుస్తకాలు కూడా వస్తాయి. జూన్ 12 నాటికి పాఠశాలలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి పిల్లవాడి చేతిలో పుస్తకం అనేది ఉంటుంది. అయితే దానికి సంబంధించి ఇప్పటి వరకు మనకి దాదాపుగా ఒక 40,000 పుస్తకాలు రావడం జరిగింది. అంటే 50% పుస్తకాలు దాదాపు రావడం జరిగింది. మిగిలినవి కూడా రావడం వస్తాయి. తర్వాత నోట్బుక్స్ కూడా రావడం జరిగింది. 6th నుంచి 10th దాకా నోట్బుక్స్ ఇస్తారు. తర్వాత 1 to 5th వర్క్ బుక్స్ వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం 10వ తరగతి పుస్తకాలు మారినాయి. దానికి సంబంధించినటువంటి టైటిల్స్ అన్నీ కూడా రావడం జరిగింది. ఈ బుక్స్ సంబంధించినటువంటి మరి లింకును కూడా వాట్సాప్లో పెట్టడం జరిగింది. ప్రధానోపాధ్యాయులకి, పాఠశాల ప్రధానోపాధ్యాయులకి, ప్రైవేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులకి, మేనేజ్మెంట్స్కి అందరూ కూడా పెట్టడం జరిగింది. దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ఆ పుస్తకాలు మనం కంటెంట్ ఏముందో ఏందనేది కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్కి సంబంధించి దాన్ని కూడా ఫిక్స్ చేయడం అనేది జరిగింది. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు కాళిదాసు కోటేశ్వరరావు 40వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోస్ రోడ్లోని ఆయన విగ్రహానికి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కళాకారులు ఘనంగా నిర్వహించారు. అనంతరం కాళిదాసు సత్యనారాయణ ఆధ్వర్యంలో కళాకారులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఏ అధికారంలో పార్టీ వచ్చినా కూడా ఆ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న విగ్రహాల్లో
మరి కాళిదాస్ కోటేశ్వరరావు గారి విగ్రహం కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. యాక్చువల్లీ హీ డిజర్వ్స్ ఇట్ అండ్ ద గవర్నమెంట్ మస్ట్ హ్యావ్ ఎ లుక్ అండ్ మస్ట్ హ్యావ్ ఎ వాచ్ అబౌట్ దిస్ థింగ్ బికాజ్ ఆయన చేసిన కళారంగానికి చేసిన సర్వీసెస్ కానీ అవన్నీ కూడా గుర్తుంచుకోవాలంటే ప్రభుత్వం ఆయనకి అక్కడ ప్లేస్ ఇచ్చి ఆయన గౌరవించాల్సిన బాధ్యత ఉందని మనవి చేస్తున్నా. సో మనిషి ఆయన చనిపోయినా చింతామణిలో ఉన్న సుబ్బిశెట్టి మాత్రం చనిపోలేదు. ఇంకా ఇప్పటికీ మా గుర్తే ఉన్నాయి. ఎప్పుడో నెక్కరేసుకుని నేను కూడా ఒకసారి ఆయన నాటకం చూసా. కొట్టింది ఎవరో కానీ లేపింది మాత్రం నన్ను అనే మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. సో అక్కడికి వెళ్తే ఇట్ విల్ బి ఎ ఫన్. దాని మీద ఏదో ఇది సన్నాసి నాటకం, డబుల్ మీనింగ్ నాటకం అన్నారు కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఒక వ్యసనపరుడు వ్యసనానికి లోనైతే ఎంత పతనం అవుతామో పరాకాష్ట చూపించారు. అది అఫ్కోర్స్ ఇట్ ఈస్ అన్ అన్ఫార్చునేట్ థింగ్ దట్ గవర్నమెంట్ వాజ్ బ్యాన్ దిస్. ఆ బ్యాన్ని తొలగించవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే మరి ముఖ్యంగా కుర్రోళ్ళు వ్యసనానికి లోనైతే మహిళలకి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళ జీవితాలు ఎలా పతనం అవుతాయి అనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఆ చింతామణి నాటకం. సో ఐఎమ్ అపీలింగ్ ది గవర్నమెంట్ వన్స్ అగైన్ ఇక్కడ మన ట్యాంక్ బండ్లో వారి విగ్రహం పెట్టాల్సిందిగా కోరుకుంటున్నా. కార్యక్రమంలో మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు దర్శకులు దిలీప్ రాజా, సుబ్బారావు, దీపాల సుబ్రహ్మణ్యం, లక్ష్మీ తులసి, నాగమణి, సత్యవాణి, శివపార్వతి, తులసి, సామ్రాజ్యం, కోలావాసు, నవీన్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. కాళిదాస్ కోటేశ్వరరావు గారిది 40వ వర్ధంతి. అట్లానే ఆయన గారు లేకపోయినా కానీ ఆయన కళాకారుల్ని మా కుటుంబం సభ్యులుగా మమ్మల్ని చేర్చి ఎనలేని సేవలు చేశారు. ఈ పట్టణ రంగస్థల కళాకారుల సంఘం 1972లో వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా 2 సార్లు ఆయన ఎన్నికవటం మాకెంతో ఆనందకరం. మా కమ్యూనిటీ, మా కులంలో అతను ఒక ధ్రువతారగా నిలిచాడు. ఆయన్ని మర్చిపోవడం అంటే మమ్మల్ని మేము మర్చిపోవడమేనే. అందుకనే ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థం మా కుటుంబ సభ్యులను, ఆయన ఏర్పాటు చేసిన పట్టణ రంగస్థల కళాకారుల సంఘంలో కళాకారులను కుటుంబ సభ్యులుగా భావించి యథోధికంగా ఆయన జ్ఞాపకార్థం వారికి బట్టలు పెట్టడం జరుగుతుంది. అలాగే హాస్యం, ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన హాస్యం అనేటువంటి చింతామణి సుబ్బిశెట్టి పాత్రని ఆయన ఎంతో పేర్లు తెచ్చుకున్నాడు. ఒక్కోసారి నాటకానికని అతను వెళ్తే కనీసం 30 రోజులు, 35, 40 రోజులు ఇంటికి వచ్చేవాడు కాదు. వరుసగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలే కాదు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు, ఆంధ్ర రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులతో సంపాదించాడు. కళాకారుడిగా నాటకాలే కాదు, మహాకవి కాళిదాసు, కొత్త జీవితాలు సినిమాల్లో కూడా గిరిజా గారితో, బాలనాగమ్మ ఈ కొన్ని సినిమాల్లో కూడా నటించడం జరిగింది. కళాకారుల మణిహారంలో ఒక మణిపోష కాళిదాసు కోటేశ్వరరావు గారి ద్వారా తెనాలి పట్టణానికి ఎనలేని ఖ్యాతి తెచ్చుకున్న మహానటుల్లో కాళిదాసు కోటేశ్వరరావు గారు ఒకళ్ళు. అయితే ఈ సందర్భంగా ఆయన చిరంజీవిగా ఉండటానికి కారణం వాళ్ళ అబ్బాయి ఈరోజు కాళిదాసు సత్యం గారు మరి ఆయన విగ్రహం ఏర్పాటు చేసి మరి ఎంతోమంది మహానుభావులు కాళిదాసు కోటేశ్వరరావు గారు అన్న తెనాల్లో ఎంతోమంది మహానటులు మరి సినిమాల్లో అసలు పుట్టిందే మన సినిమా తెనాలి నుంచి. మరి అటువంటి మహానటులకు కూడా మరి వాళ్ళకి వారసులు సరిగా పట్టించుకోకపోవటం వల్ల వాళ్ళకి ఈ రోజు కూడా అందరూ మర్చిపోయారు. కానీ ఆ విధంగా కాకుండా మన సత్యం గారు మరి ఆ విగ్రహం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా కళాకారులందరినీ పిలిచి ఆయనకు తోచిన విధంగా ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ ఆయన్ని చిరంజీవిగా ఉన్నందుకు వాళ్ళ అబ్బాయి సత్యం గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం వర్షాలు ముందుగానే పడే అవకాశం ఉన్నందున రైతులు వరి పంటను ముందుగానే వేసుకోవాలని మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. ప్రతి సంవత్సరం రబీ సీజన్ మొదలయ్యే సమయంలో వరి పంటను వేయడం జరుగుతుందని, తద్వారా అకాల వర్షాలకు తుఫాన్ల బారిన పడి పంట నష్టానికి గురవుతున్నాయని, అలా కాకుండా ముందుగానే వరి పంటను వేసుకోవడం ద్వారా వాటి నుండి బయటపడవచ్చని ప్రేమ్ సాగర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతు సోదరులందరూ మన వరి పంటను ముందుగా విత్తుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరము లేటుగా విత్తుకోవడం, అనగా రబీ సీజన్ వచ్చేటప్పుడు మనం విత్తుతున్నాము. కాబట్టి అకాల వర్షాలకు, తుఫాన్లకి మనం పంటను చేతికి అందిస్తున్నాం. అలా కాకుండా ముందుగా రైతు సోదరులు ప్రతి ఒక్కరూ గ్రామాల్లో మన ఉన్న మొత్తం గ్రామాల్లో రైతు సోదరులందరూ ఆలోచించి
వరి విత్తుకోవడం వ్యధ పద్ధతి ద్వారా విత్తుకొని ముందుగా మనం పంటని సేకరిస్తే, ధాన్యాన్ని సేకరిస్తే నవంబర్ డిసెంబర్లో వచ్చే తుఫాన్ నుండి మనం గట్టెక్కచ్చు. తర్వాత ఆ తుఫాను పోయిన తర్వాత జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర వేసుకోవచ్చు అండ్ ఇఫ్ బోర్లో నీళ్లు ఉంటే. కాబట్టి రైతు సోదరులందరూ ఈ పాయింట్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. మేము కూడా విలేజ్ యాక్షన్ ప్లాన్ను రైతు భరోసా కేంద్రం ద్వారా ఈ సంవత్సరం కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నారు రైతు భరోసా కేంద్రాల్లో. అవి నివేదికలు గుంటూరుకు పంపిస్తాం. ఈ సంవత్సరం రబీ సీజన్ రైతులకు ఆశాజనకంగా ఉందని మండల వ్యవసాయాధికారి ప్రేమ్సాగర్ తెలిపారు. తెనాలి మండల పరిధిలో మొక్కజొన్న, జొన్న, పెసర, మినుము పంటలు సుమారు 15,000 హెక్టార్లలో సాగు చేయడం జరిగిందని, 4 పంటలు ఆశాజనకంగా దిగుబడులు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వ ధర కంటే బయట ఎక్కువ ధర లభించడంతో రైతులు బయట పంటలను అమ్ముకోవడం జరిగిందని చెప్పారు. రబీ పంటలకు ఇరిగేషన్ అధికారులు నీరు ఇవ్వలేమని చెప్పిన రైతులు సమర్థవంతంగా పంటలను సాగు చేసి మంచి దిగుబడులు సాధించారని వారికి అభినందనలు తెలిపారు. మన మండలంలో రబీ సీజన్లో మొక్కజొన్న, జొన్న, మినుము, పెసర పంటలు వేశారు. దాదాపు 15,000 పైచిలకు ఎకరాలు పంటలు వేశారు. దేవుడి దయల్ల పంట దిగుబడి ఆశాజనకంగా 4 పంటలు ఆశాజనకంగా ఉన్నది. బయట మార్కెట్ రేటు మా గవర్నమెంట్ రేటు కంటే కొంచెం ఒక 10 రూపాయలు పెచ్చుగా ఉన్నది. రైతులందరూ ధాన్యాన్ని అమ్ముకున్నారు, కొంతమంది ఉంచుకున్నారు, ఇంకా ఎక్కువ రేటు వస్తుందని. సో ఈ రబీ మనకు ఆశాజనకంగా ఉన్నది. మేము రైతులకి ఇరిగేషన్ వారు వాటర్ ఇవ్వరు అన్నీ చెప్పినా కూడా రైతులు మొక్కజొన్న, జొన్న పంటలు వేసి సమర్థవంతంగా దిగుబడి సాధించారు. రైతులకు అభినందనలు తెలుపుతున్నాను. 24వ తేదీ శుక్రవారం నుండి జరిగే 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈఓ లక్ష్మీనారాయణ వెల్లడించారు. డివిజన్ వ్యాప్తంగా 1,200 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు చెప్పారు. తెనాలిలో 4 సెంటర్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. 24వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9:30 నుండి ప్రారంభమవుతాయని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు లక్ష్మీనారాయణ వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. రేపటి నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయి. మొత్తం కూడా దాదాపు 1,200 మంది పిల్లలు పరీక్షలు రాస్తున్నారు డివిజన్లో. రేపటి నుంచి 24వ తారీఖు నుంచి 9:30 గంటలకి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. 1వ తారీఖు దాకా ఎగ్జామ్స్ జరుగుతాయి. తెనాలిలో 4 సెంటర్లు ఎగ్జామినేషన్ సెంటర్లు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇన్విజిలేటర్స్, చీఫ్ డిపార్ట్మెంట్లు, పేపర్ డిపాజిటింగ్ కూడా అయ్యింది. కాబట్టి ఎవరైతే 10వ తరగతి తప్పినటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళందరినీ కూడా పరీక్షలు రాయడానికి పంపించవలసిందిగా పేరెంట్స్ని, అదేవిధంగా ప్రధానోపాధ్యాయులందరినీ కూడా కోరడం జరుగుతుంది. వేసవిలో భూమి దుక్కి దున్నుకోవడం ద్వారా భూమిలో సారవంతం పెరుగుతుందని మండల వ్యవసాయాధికారి ప్రేమ్సాగర్ వెల్లడించారు. వేసవిలో దుక్కు దున్నుకోవడం వలన భూమిలో ఉన్న కలుపు మరియు పురుగుల లావా బయటకు వచ్చి ఎండిపోతాయని, ఈ విధంగా వేసవిలో దుక్కి దున్నుకోవడం వలన రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా పచ్చరొట్టె విత్తనాలు సాగు చేయడం ద్వారా కూడా భూమి సారవంతం పెరుగుతుందని, ఇప్పటికే ఆర్బీకేల ద్వారా 50% రాయితీలతో రైతులకు పచ్చిరొట్ట, జిలుగు, పిల్లి పెసర విత్తనాలను అందించడం జరిగిందని, ఇంకా కొంతమంది రైతులు విత్తనాలు కావాలని కోరారని, ప్రభుత్వం దృష్టికి పంపి వాటిని వీలైనంత త్వరగా రైతులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ వేసవి కాలంలో చేయాల్సిన పనులు మొట్టమొదటిగా వేసవి దుక్కులు చేసుకునవలను. వేసవి దుక్కులు చేసుకున్నందువల్ల భూమిలో ఉన్న కలుపు విత్తనములు పైకి వచ్చి అవి ఎండిపోతాయి. తర్వాత భూమిలో ఉన్న పురుగుల లార్వా పీపేలు బయటకు వచ్చి అవి పక్షులు తిని అయిపోతాయి. తర్వాత భూమి లూజ్ అంటే కదిలింపబడి లోపల ఉన్న మైక్రోన్యూట్రియంట్ సూక్ష్మ పోషకాలు బయటకు వచ్చి మొక్కకు అందించే దశలో ఉంటాయి. ఈ విధంగా వేసవి దుక్కులు చేసుకోవడం రైతుకు ఎంతైనా లాభం అని తెలుపుతున్నాను. మా రైతు భరోసా కేంద్రాల ద్వారా 50% పచ్చరొట్టె విత్తనాలు రాయితీపై ఇచ్చాము. అవన్నీ తీసుకున్నారు. ఇంకా కావాలని కొంతమంది రైతులు అడిగితే ఇండెంట్ పెట్టినాము. అవి గవర్నమెంట్ వారికి పంపినాము. అవి కూడా వస్తే 50% రాయితీపై ఇస్తాము. కాబట్టి ఈ పచ్చరొట్టె విత్తనాలు వేసుకోవడం వల్ల కూడా భూసారం పెరుగుతుంది.
అదనంగా మనం వేసే ఎరువులకు కాకుండా నత్రజని, భాస్వరం, పొటాషు ఈ పచ్చరొట్టు విత్తనాల్లో అందుతుంది. కాబట్టి మీరందరూ సాధ్యమైనంత వరకు జీలుగా, జనుమ, పిల్లిపెసరు విత్తనాలను ఈ సమ్మర్ సీజన్లో వేసవి కాలంలో సాగు చేయవలసిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. తెనాలి రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో యువకుడిపై కత్తులతో, రాడ్డులతో దాడి చేసిన ఘటన గురువారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఉన్నం అరుణ్ కుమార్ హైకోర్టు న్యాయవాది వద్ద గుమస్తాగా పనిచేస్తాడు. గత మార్చి నెలలో విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చే సమయంలో కాజీపేట వద్ద నిందితులు అరుణ్ కుమార్ బైక్ని యాక్సిడెంట్కి గురి చేశారు. ఆ రోజు పెద్దల సమక్షంలో రాజీ మాట్లాడారు. ఆ రోజు నుంచి ఎదురు చూస్తున్న నిందితులు గురువారం కాజీపేట వద్దన్న పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించుకుంటున్న అరుణ్ కుమార్తో గొడవ పెట్టుకుని కులం పేరుతో దూషించి వారి వద్ద ఉన్న మారణాయుధాలతో అరుణ్ కుమార్తో పాటు ఉన్నం గోపి, కూచిపూడి కిరణ్లపై కత్తులతో దాడి చేశారు. బాధితుడు అరుణ్ కుమార్ తెనాలి జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వారి వద్ద నుంచి ప్రాణహాని ఉందని, నాకు రక్షణ కల్పించాలి, గతంలో బైక్ యాక్సిడెంట్కు గురి చేసి దుర్భాషలాడారు. పెద్దల సమక్షంలో రాజీ మాట్లాడారు. అప్పటి నుంచి నాపై పగతో రగిలిపోతున్నారని, చంపాలన్న ఉద్దేశంతోనే నాపై దాడి చేశారని ఉన్నం అరుణ్ కుమార్ తెలిపారు. అదే ఉన్న మన స్కూటీ వేసుకున్నారు. నా పేరు అరుణ్ కుమార్, మాది కొలకలూరు గ్రామం. పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాను. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి లైన్లో ఉన్న పెట్రోల్ కొట్టించుకుంటుంటే వాళ్ళు ఒక ముగ్గురు కుర్రాళ్ళు కాజీపేట నాయుళ్ళు ఫుల్గా తాగి మీదకి వచ్చి లౌడాగా బండి తీరా అన్నాడు. అన్న ఇలా కాదన్నా, తీర్థనా కాదన్నా, పెట్రోల్ కొట్టించుకోవటం అయిపోగానే తీర్థాగన్నంటే వాళ్ళు పక్కకు రాగానే నా మీదకి దాడి చేశారు. అంతకుముందు నేను ఊరెళ్ళి వస్తుండగా అందుకు తాగి బండిపై గుద్దారు. రూరల్ మండలం బుర్రిపాలెంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ధర్మకర్త వెంకటేశ్వరరావు, పాండురంగారావు, పద్మావతి, కార్తీక్, ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు. మన బుర్రిపాలె గ్రామంలో కొంగు బంగారమై వెలిసినటువంటి లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. అందులో భాగంగా స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా విశేషాది పూజాది కార్యక్రమాలు, బ్రహ్మోత్సవ కార్యక్రమాలు, అలాగే ముక్కోటి ఏకాదశి, దసరా, నవరాత్రులు మొదలైన కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. అందుకు గ్రామస్తులు మరియు మన ధర్మకర్త అయినటువంటి నర్రావుల వెంకటేశ్వరరావు గారు, అలాగే శాఖమండ్రి పాండురంగారావు గారు, అలాగే శ్రీకాంత్ గారు, ఇలాంటి అందరూ దాతలు కూడా సహకరించి స్వామివారికి ఈ ఉత్సవాలలో ఘనంగా జరగడానికి ఎంతో సహకరిస్తున్నారు. ఈ విధంగా జరిగేటటువంటి విశేష పూజాది కార్యక్రమాలకి మన ఊరే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు అందరూ కూడా పొందుతూ ఉన్నారు. అందరికీ నమస్కారం. బురిపాల గ్రామ ప్రజలందరికీ నా వందనాలు. ఈరోజు మన స్వామి లక్ష్మీ నరసింహస్వామి గారికి కళ్యాణం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ కళ్యాణోత్సవానికి పాల్గొనేవాడిని. మా మామయ్య గారు అయినటువంటి నర్రావుల సుబ్బారావు గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తుండేవాడు. తదుపరి వాళ్ళ అబ్బాయి అయిన వెంకటేశ్వరరావు గారు కూడా ఈ కార్యక్రమం బాగా చేస్తున్నారు. నా వంతు స్వామివారికి ఆనందం కలిగించే విధంగా కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నాము. ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. మా ఊరి ప్రజలే కాకుండా పక్క వాళ్ళ ఊరి నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి ఈ ప్రసాదాలను స్వీకరిస్తూ ఉంటారు.
ఏదైనా సరే మా గ్రామంలో ఇంత బాగా జరగటం మాకు చాలా ఆనందంగా ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శుక్రవారం నుండి జరిగే 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించిన ఎంఈఓ లక్ష్మీనారాయణ. వైభవంగా ముగిసిన నాజర్పేటలోని పాండురంగస్వామి దేవస్థానం 84వ వార్షిక మహోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.